హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్షత్రియాస్ రుచులు. నేను మీ పావని. ఈరోజు మీ అందరి కోసం అమ్మమ్మ స్టైల్లో శనగల్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. తప్పకుండా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అందుకోసం మనం ముందుగా శనగల్ని ఒక 12 అవర్స్ ముందే నానబెట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ తీసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పౌడర్, ఉప్పు, కారం, పసుపు. తర్వాత కుక్కర్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. మసాలా నేనైతే ఒక 1/2 స్పూన్ వేసాను. మీరు మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు మాత్రం వేయకూడదు. ఉప్పు లాస్ట్ శనగలు ఉడికిన తర్వాత వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని శనగల్లో వాటర్ అయిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం సరిపోతుంది.
శనగలు మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసుకుని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన అమ్మమ్మ స్టైల్లో తయారు చేసే శనగలు రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా, అందరి ఇంట్లో కంపల్సరీ శనగలు ఉంటాయి. ఆ శనగలతో ఇలా ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.